సుప్రీంకోర్టు ఆగస్టు 1న ఎస్సీ ఎస్టీ వర్గీకరణను సమర్థిస్తూ తన తీర్పును వెలువరిచింది. అలాగే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో క్రిమిలేయర్ విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వాలకు సూచించింది. ఈ విషయంపై కేంద్ర కేబినెట్ ఈ విధంగా స్పందించింది. बाबा साहेब अम्बेडकर जी के संविधान के अनुसार एससी और एसटी के रिजर्वेशन में क्रीमी लेयर का कोई प्रावधान नहीं है। कैबिनेट का सुविचारित मत है, वेल थॉट थ्रू डिसीजन है कि बाबा साहेब अम्बेडकर के संविधान के अनुसार ही एससी और एसटी का रिजर्वेशन की व्यवस्था होनी चाहिए। కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు మాట్లాడుతూ, రాజ్యాంగంలో అంబేద్కర్ గారు క్రిమిలేయర్ అంశాన్ని ప్రస్తావించలేదు కాబట్టి మేము కూడా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో క్రిమిలేయర్ అంశాన్ని అమలు చేయమని తెలియజేశారు. అలాగే ఇదే విషయంపైన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు మాట్లాడుతూ, మల్లికార్జున ఖర్గే గారు అస్పృశ్యత ఉన్నంతకాలం రిజర్వేషన్లు అనేవి కొనసాగాలి, అలాగే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో క్రిమిలేయర్ అనే పద్ధతి అమలు చేయరాదని తెలియజేశారు. కానీ ఎందుకు అమలు చేయరాదనే అంశంపై ఒక స్పష్టమైన వివరణ అనేది ఇవ్వడం లేదు. అలాగే కొన్ని ప్రజా సంఘాలు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో క్రిమిలేయర్ విధానాన్ని అమలు చేయాలంటే మరికొన్ని క్రిమిలేయర్ విధానాన్ని అమలు చేయరాదని తెలియజేస్తున్నాయి. మరి ఎవరి నిర్ణయం ఎస్సీ ఎస్టీ ప్రజలకు ప్రయోజనాన్ని కలిగిస్తుంది, ఎవరి నిర్ణయం ఎస్సీ ఎస్టీ ప్రజలకు మోసం చేస్తుందో తెలుసుకుందాం రండి. ముందుగా మనం క్రిమిలేయర్ అంటే ఏందో తెలుసుకోవాలి. నిజానికి చాలామంది ఏమనుకుంటారంటే, సంవత్సరానికి 8 లక్షలు పైగా సంపాదించే వారి పిల్లలందరికీ రిజర్వేషన్ కల్పించకపోవడమే క్రిమిలేయర్ అనుకుంటారు. కానీ అది అర్ధ సత్యం మాత్రం. సులువుగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, సంపన్నవంతుల వారి పిల్లలకు మరియు ప్రభుత్వంలో ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న వారి పిల్లలకు మరియు సంవత్సరానికి 8 లక్షలకు పైగా సంపాదించే వారి పిల్లలకు రిజర్వేషన్లు కల్పించకుండా చేయడమే క్రిమిలేయర్ విధానం అంటారు. ఇది ఎవరెవరికి వర్తిస్తుందనే అంశాన్ని 6 కేటగిరీస్గా విభజించడం జరిగింది. మొదటి కేటగిరీ రాజ్యాంగబద్ధ పదవులు. ఇందులో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, యూపీఎస్సీ, కాగ్ ఎలక్షన్ కమిషన్, అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్ మరియు ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పిల్లలు క్రిమిలేయర్ కిందికి వస్తారు. రెండో కేటగిరీ సివిల్ ఉద్యోగులు. ఇందులో ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఉద్యోగుల పిల్లలు మాత్రమే క్రిమిలేయర్ కిందికి వస్తారు. మిగతా ఎవరి పిల్లలు క్రిమిలేయర్ కిందికి రారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, అందరు ఏమనుకుంటారంటే, ప్రభుత్వ ఉద్యోగం ఉండి సంవత్సరానికి 8 లక్షల కన్నా ఎక్కువ సంపాదించే ఏ ప్రభుత్వ ఉద్యోగి పిల్లలైనా క్రిమిలేయర్ కిందికి వస్తారు అనుకుంటారు. కానీ అది నిజం కాదు. గ్రూప్ 2 హోదా కన్నా తక్కువ ఉండే ఏ ప్రభుత్వ ఉద్యోగం చేసినా వారి పిల్లలు అనేటోళ్ళు క్రిమిలేయర్ కిందికి రారు. మూడవ కేటగిరీ మిలిటరీ అండ్ పారామిలిటరీ దళాలు. ఇందులో కల్నల్ స్థాయి ఉద్యోగం చేసే వారి పిల్లలు మాత్రమే క్రిమిలేయర్ కిందికి వస్తారు. నాలుగవ కేటగిరీ పబ్లిక్ సెక్టర్. ఎవరైతే గ్రూప్ 1, గ్రూప్ 2కు సమానమైన హోదా కలిగిన పబ్లిక్ సెక్టార్లో ఉద్యోగాలు చేస్తారు వారి పిల్లలు క్రిమిలేయర్ కిందికి వస్తారు. ఐదవ కేటగిరీ వ్యవసాయం మరియు ఆస్తులు. ఇందులో ప్రధానంగా 3 అంశాలు గలవు. ఒకటి, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం ఒక వ్యక్తికి గరిష్టంగా ఎంత భూమి అయితే ఉండాలో అంత భూమి ఉండి ఆ మొత్తం భూమికి 85% నీటి సౌకర్యం ఉంటే వారి పిల్లలకు క్రిమిలేయర్ అనేది వర్తిస్తుంది. రెండో అంశం, తోట పంటలైన మామిడి, రబ్బర్, కాఫీ లాంటి పంటల్లో సంవత్సరానికి 8 లక్షల పైన ఆదాయం అనేది వరుసగా 3 సంవత్సరాలు లభించినట్లయితే వారి పిల్లలకు కూడా క్రిమిలేయర్ అనేది వర్తిస్తుంది. కానీ తోట పంటలు కాకుండా వరి, గోధుమ లాంటి పంటల్లో 8 లక్షల కన్నా ఎక్కువ ఆదాయం వచ్చినప్పటికీ వారి పిల్లలకు క్రిమిలేయర్ అనేది వర్తించదు. మూడో అంశం, పట్టణాలలో ఖాళీ స్థలాలు, భవనాలు, పరిమితికి మించిన ఆస్తులు ఉన్న వారి పిల్లలకు కూడా క్రిమిలేయర్ అనేది వర్తిస్తుంది. ఆరవ కేటగిరీ వాణిజ్యం మరియు వ్యాపార వర్గాలు. ఎవరైతే సొంత వ్యాపారంతో సంవత్సరానికి 8 లక్షలు పైగా ఆదాయాన్ని వరుసగా 3 సంవత్సరాలు సంపాదించినట్లయితే వారి పిల్లలు కూడా క్రిమిలేయర్ కిందికి వస్తారు. ఇలా ఎస్సీ ఎస్టీ కులాల్లో సంపన్న వర్గంగా తయారైన వారి పిల్లలను
క్రిమిలేయర్గా భావించడం వల్ల ఇప్పటికీ సమాజంలో వారి హక్కులేంటో కూడా తెలియకుండా జీవిస్తున్న నిరుపేద ఎస్సీ బిడ్డలు మరియు సమాజంతోనే సంబంధం లేకుండా అడవుల్లో అనేక ఇబ్బందులతో జీవిస్తున్న ఎస్టీ బిడ్డలు రిజర్వేషన్ ఫలాలను అందుకుంటారు. ఎస్సీ ఎస్టీలలో క్రిమిలేయర్ విధానాన్ని అమలు చేయకపోతే ఐఏఎస్, ఐపీఎస్, ఎమ్మెల్యే, ఎంపీ మరియు బిజినెస్ మ్యాన్ పిల్లలతో సామాన్య ఎస్సీ ఎస్టీ పిల్లలు పోటీ పడి తమ అవకాశాలను ఎలా పొందగలుగుతారు? కావున క్రిమిలేయర్ విధానం అమలు చేయడం ఒక ప్రాథమిక అంశం. కానీ కేంద్ర ప్రభుత్వం అంబేద్కర్ గారు రాజ్యాంగంలో క్రిమిలేయర్ విధానం ప్రస్తావించలేదు కాబట్టి మేము అమలు చేయమంటుంది. అంబేద్కర్ గారి మీద అంత గౌరవం ఉంటే అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ప్రస్తావించిన ఎన్ని అంశాలను మీరు సవరించలేదు, ఎన్ని అంశాలను మీరు తొలగించలేదు, అప్పుడు అంబేద్కర్ గారు గుర్తుకు రాలేదా? ఒకవేళ అంబేద్కర్ గారు ఉండి ఉంటే రిజర్వేషన్ ఫలాలను పొందుతూ 4-5 తరాలుగా ఉన్నత పదవులను అనుభవించే వారి పిల్లలే మళ్ళీ రిజర్వేషన్ ఫలాలను అనుభవించాలని కోరుకుంటారా? ప్రతిపక్ష పార్టీల దగ్గరికి వస్తే కాంగ్రెస్ ఖర్గే గారు కారణం చెప్పరు కానీ క్రిమిలేయర్ విధానాన్ని అమలు చేయొద్దంటారు. ఇదంతా తెలిసిన ఏ వ్యక్తి అయినా సామాన్యుల ప్రయోజనం కోసం క్రిమిలేయర్ విధానం అమలు చేయడం తప్పనిసరని భావిస్తారు. కానీ ఇదంతా తెలిసిన కేంద్ర ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీ నాయకులు, మన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలు క్రిమిలేయర్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారంటే ఎస్సీ ఎస్టీల్లో అట్టడుగున జీవిస్తున్న ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నట్టు కాదా? మనం ఓట్లేసి గెలిపించుకుంటున్న మన ఎస్సీ ఎస్టీ ఎంపీ ఎమ్మెల్యేలు కూడా మనల్ని మోసం చేస్తున్నారంటే ప్రపంచంలో ఇంతకన్నా పెద్ద ద్రోహం ఉంటుందా?